ఇలాంటి పిల్లలు పుట్టడం కంటే అసలు పిల్లలు పుట్టకపోవడమే బెటర్ ఏమో. అసలు ఏం జరిగిందంటే రీసెంట్గా హర్యానాలో ఒక పెద్ద ఆయన చనిపోయాడు. అతనికి ముగ్గురు కూతుర్లు. అయితే కొడుకు పుట్టకపోయినా అతడు డిసప్పాయింట్ కాకుండా కూతురునే కొడుకుల్లా ఫీల్ అయ్యి వాళ్ళందరికీ మంచి హై స్టాండర్డ్ విద్యను నేర్పించి గొప్ప గొప్ప పొజిషన్స్లో ఉంచాడు. తన భార్య చనిపోయింది. చివరిగా తనకు తోడు ఎవరు లేకుండా రీసెంట్గా తను చనిపోతే తను పెంచి పెద్ద చేసిన పిల్లలు చివరికి తన దహన సంస్కారాలకు కూడా టైం లేకుండా అంత బిజీ అయిపోయారు అనమాట. సో వాళ్ళు ఏం చేశారంటే సింపుల్గా దహన సంస్కారాలన్నీ ఒకరికి అప్పచెప్పి వీడియో కాల్లో వాళ్ళ నాన్న చితిమంటలలో కాలిపోతుంటే చూస్తున్నారన్నమాట. సో అందులో కూడా ఇంకా దయనీయమైన పరిస్థితి ఏంటంటే ఈ ప్రాసెస్ మొత్తాన్ని తొందరగా కంప్లీట్ చేయండి, ఇది కంప్లీట్ అయితేనే మేము అన్నం తినాలి, ఆకలేస్తుందని చెప్పి వ్యంగ్యంగా మాట్లాడిండు. ఒక్కసారి చెప్పండి, అసలు ఇలాంటి పిల్లలు ఉండడం అవసరమా? ఇళ్ళు లేకపోతే కనీసం అనాథాశ్రమంలోనైనా ఇంతకంటే ఒక రెస్పెక్టబుల్ చావు దొరుకుతుంది. మరీ ముఖ్యంగా ఈ జనరేషన్లో పిల్లల్ని కానీ తల్లిదండ్రులకు చెప్పాల్సిన విషయం ఏంటంటే మీ పిల్లలకి డబ్బు ఎలా సంపాదించాలి, చదువు ఎంత గొప్పగా చదవాలి, ఏ పొజిషన్లో ఉండాలి అనేవి నేర్పించే కంటే ముఖ్యంగా తల్లిదండ్రులను ఎలా ప్రేమించాలి, ఎలా గౌరవించాలి, ఫస్ట్ మన ఫ్యామిలీని ఎలా సేఫ్గా చూసుకోవాలి, తర్వాత సమాజంలో మంచి సంబంధాలను ఎట్లా కలిగి ఉండాలి అనేది నేర్పించండి. మీ పిల్లలు డబ్బు సంపాదనలో పడాలి కానీ ఆ మైకంలో పడిపోయి మనం ఎవరి నుంచి వచ్చాము, అసలు మన రూట్స్ ఏంటని మర్చిపోయి మిమ్మల్ని గాలికి వదిలేసేంత రేంజ్లో ఉన్నారంటే వాళ్ళు అమెరికా వెళ్ళినా ఒకటే, వెళ్ళకపోయినా ఒకటే, అసలు వాళ్ళు మీకు పుట్టినా ఒకటే, పుట్టకపోయినా ఒకటే. ఈ ఉదాంతంపై మీ ఒపీనియన్ ఏంటో